హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే హోటల్ స్టైల్లో గ్రేవీ ఉండేలా చికెన్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనము చికెన్ కొంచెం సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసి ఒక 2 విజిల్స్ కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. సో తర్వాత చూస్తున్నారు కదా, చికెన్ అయితే కొంచెం ఉడికింది. ఇలా చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ ఇలా మెత్తపడినప్పుడు అయితే కనుక మనకి చికెన్ గ్రేవీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అయితే సన్న మంట మీద బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమోటా అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనము 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమోటాలు అయితే సన్న మంట మీద బాగా ఉడకనియాలి. టమోటా ఫ్లేవర్ అయితే గనక మనకి టమాటా బాగా మెత్తగా ఉడికినట్టయితే కనుక అందులో ఉన్న జ్యూసీ అంతా బాగా బయటకు వచ్చినట్టయితే కనుక మనకు గ్రేవీ అయితే అందులో బాగా ఉంటుంది. మనము టమాటాలు అయితే గరిటె సహాయంతో బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం. టమాటా ఇలా మెత్తబడ్డాక మనము 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసి సన్న మంట మీద కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము బాగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసి సన్న మంట మీద కదుపుతూ ఉంటే ప్లేటు తీస్తూ మూస్తూ సన్న మంట మీద కదిపినట్టయితే కనుక గ్రేవీ అయితే దగ్గర పడింది. సో అలాగే 1/2 టేబుల్ స్పూన్ల చెక్క లవంగాల పొడి అయితే వేసుకున్నాము. కొంచెం స్పైసీ ఉంటాయి కదా, మనకి టేస్ట్ ఉంటుందని. సో తర్వాత చిన్న ఒట్టి కొబ్బరి ముక్క అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక మనకు ఎంతో టేస్టీ హోటల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ చికెన్ ఫ్రై మనము పూరి, వైట్ రైస్ అలాగే చపాతీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో అలాగే ఈరోజు లంచ్తో పాటు ఏదో ఒక డెజర్ట్ ఉండాలనేసి నేను సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ కోసమని సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. Okay, bye, see you. Please like and subscribe the more videos.